భారతదేశంలోని ఓ చిన్న గ్రామంలో పసుపు రంగు పొలాలు గాలిలో ఊగిపోతుండగా మేఘాలు మోస్తున్న వర్షకాలం దగ్గర పడుతోంది. ఆ గ్రామంలో 14 సంవత్సరాల అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. ఆయన శాంతంగా, దయతో ఉండేవాడు, తరచూ ఒంటరిగా. ఆయన తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి పొలాల్లో రోజంతా కష్టపడుతూ పనిచేసేది. అర్జున్ ఇంటి వెనుక భాగంలో ఒక పురాతన వర్షచెట్టు ఉండేది, పెద్దది, రహస్యాలతో నిండినది. ఒకరోజు వెచ్చటి ఆకుల కింద, తడిగా, గుబురుగా, ఓ చిన్న కోతి ఉన్నది. అది గాయంతో ఉంది, వణికిపోతూ, భయభయంగా అర్జున్ వైపు చూసింది, దూరంగా నెట్టివేయబడతానేమో అనుకుని. అతను కోతిని మృదువుగా ఎత్తాడు, అది మొదట భయంతో చేతిని గీసింది. అతను దానికి బిట్టు అని పేరు పెట్టాడు. ఓ పాత బుట్టలో బట్టలతో బెడ్ చేశాడు. వారంతా చదువుకు వెళ్లకుండా బిట్టికి వండిన పండ్లు పెట్టి, గాయం శుభ్రపెట్టి, మెల్లగా మాటలాడుతూ దయ చూపించాడు. మొదట బిట్టు అడవి కోతిలా ఉండేది, తప్పించుకోవడానికి ప్రయత్నించేది. కాని అర్జున్ ఓర్పుతో ఉండేవాడు. అధికంగా మాటలు లేకుండానే బిట్టు అర్జున్ భుజంపైకి రావడం మొదలుపెట్టింది. అతని జుట్టుతో ఆడేది. అతని నెలలు గడిచాయి. బిట్టు పూర్తిగా కోలుకుని అర్జున్ జీవితంలో భాగమైంది. ప్రతి సాయంత్రం ఇద్దరూ వర్షచెట్టు కింద కూర్చుని మిగిలిన రొట్టెలు పంచుకునేవారు. అర్జున్ చెట్టుతో, కోతితో మాత్రమే పంచుకునే కథలు చెప్పేవాడు. ఒక సాయంత్రం కొత్త అరుపు వినిపించింది. అర్జున్ అడవికి అంచునకు వెళ్లి చూశాడు. ఒక గాయపడిన కుక్క పసిపిల్లలతో తడి నేలలో పడిపోయి ఉంది. ఆమెకు ఆకలితో అలసిపోయింది. అర్జున్ తినుబండారాలు తీసుకెళ్లి రోజూ ఆమెతో మెల్లగా మాట్లాడేవాడు. కొన్ని రోజుల్లో కుక్క నమ్మకం పెంచుకుని తన పిల్లలను అర్జున్కి చూపించనిచ్చింది. అర్జున్ ఆమెకు రాణి అని పేరు పెట్టాడు. ఆమె కూడా వర్షచెట్టు కింద ఉండే కుటుంబంలో భాగమైంది. గ్రామస్తులు చూసి నవ్వారు. ఇతడు జూ పెడతాడేమో అని కొందరు విమర్శించారు. ఒకరోజు రాణి గుర్రుగా భూకరించింది. తినడానికి నిరాకరించింది. అర్జున్ ఏదో తప్పు అనిపించింది. అతను ఆమె చూపుతున్న దిశలో వెళ్ళాడు. అడవి అంచున ఓ ఫందా దొరికింది. అక్రమ వేటగాళ్లు తిరిగి వచ్చి ఆ రాత్రి అర్జున్ నిద్రపోయలేకపోయాడు. ఆమె జంతువులందరినీ దగ్గరగా ఉంచుకున్నాడు. అర్ధరాత్రి ఓ శబ్దం, గొయ్యి విరిగినట్టుగా వినిపించింది. బిట్టు లేదు. అతడు అడవిలోకి పరిగెత్తాడు. బిట్టు పేరు పిలుస్తూ నిప్పులా బాట వేశాడు. చివరికి చెట్టుకొమ్మకి వేలాడుతున్న ఓ వలలో బిట్టు కనిపించింది. నిశ్శబ్దంగా అతని చేతులు ఎదురు చూస్తున్నాయి. అర్జున్ చెట్టెక్కి వలను కత్తిరిస్తూ మురుమురుగా అన్నాడు. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టమంటానంటే సత్యంగా అన్నాను. అయితే ఒక్కరే వారు కాదు. ఓ వేటగాడు అక్కడే ఉండి అర్జున్ను చూసి అరవడం మొదలుపెట్టాడు. దశ 6 చీకట్లో ధైర్యం. అర్జున్ పారిపోలేదు. బిట్టును తన శరీరంతో కప్పేశాడు. వేటగాడు లాఠీ ఎత్తినప్పుడు రాణి నీడలలోనుంచి కుకి అతని కాలిని కరిచింది. వేటగాడు కింద పడిపోయాడు. బిట్టు తప్పించుకుంది. అర్జున్, బిట్టు, రాణి ముగ్గురు గ్రామ అంచుకు పరుగులు తీశారు. గ్రామస్తులు టార్చ్లతో బయటికొచ్చారు. అర్జున్ కథ విని అతని గాయాలు చూసినవారు మౌనంగా నిలబడ్డారు. రేపే వేటగాళ్లను ఫిర్యాదు చేశారు. అడవిని సంరక్షణగా మార్చారు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ అడవిలోనే ఫారెస్ట్ రేంజర్ అయ్యాడు. బిట్టు వృద్ధుడు అయ్యాడు. రాణి వర్షచెట్టు కింద ప్రశాంతంగా మరణించింది. ఆమె పిల్లలు పలు ఇంట్లలో జీవిస్తున్నారు. అర్జున్ వర్షచెట్టు పక్కన చిన్న జంతు ఆశ్రయ స్థలం నిర్మించాడు. చెదిరిన రెక్కల పక్షులు, అనాథలైన కోతులు, విసిరేసిన కుక్కలు అన్నీ అక్కడికి వచ్చేవి. గ్రామస్తులు ఇక నవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు జంతువులను అతనికి పంపిస్తూ జీవన్ రక్షక్ అని పిలవసాగారు. ప్రతి రాత్రి పని అయిపోయాక అర్జున్ వర్షచెట్టు కింద కూర్చుండేవాడు. బెట్టు అప్పటికప్పుడు వచ్చి అతని పక్కన పడుకుంటుండేది. ప్రేమ, ఓపిక మరియు దయగల మనసు జంతువులనే కాదు, మనుషుల హృదయాలనే మార్చగలవు. నిజమైన బంధం మాటల వల్ల కాక, మన కృతజ్ఞతల వల్ల ఏర్పడుతుంది. మంచి మనసు కలిగిన ఒకవాడు ఎంత చిన్నవాడైనా ప్రపంచాన్ని మారుస్తాడు.